తెలుగు సంక్షేమ శాఖ వారు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారిని యాక్చువల్గా ఈరోజు ఘన సన్మానం ఏర్పాటు చేసుకున్నారు. అయితే సుబ్బారావు సార్ రాలేకపోవడం వల్ల ఈరోజు ఈ అభినందన చందన ఆత్మీయ సత్కారాన్ని ఈ సన్మాన పత్రాన్ని చదవాల్సిందిగా కోరారు. ఈ సన్మాన పత్రాన్ని చదివిన తర్వాత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనారాయణ అనంతం గారికి గోపి గారు, సూర్యరావు గారు వాళ్ళు అందజేస్తారు. అప్పారావు గారు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో అతి త్వరలోనే సుబ్బారావు సార్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేద్దరు సార్. అభినందన చందన ఆత్మీయ సత్కారము అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయికి విస్తరించి జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయించడమే కాకుండా మండల స్థాయి వరకు విస్తరించి మండల కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయడంలో తమదైన స్థాయిలో కృషి సల్పిన నిరంతర కృషి వలురు అకుంఠిత దీక్షాధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారికి అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాజా నియోజకవర్గం వారు నూతన సామాజిక భవన ప్రారంభోత్సవం మరియు కార్తీక వన సమారాధన ఆత్మీయ సమ్మేళన శుభతరుణమున ముఖ్య అతిథులుగా విచ్చే ఈ సందర్భమున గౌరవ పురస్కరంగా అందిస్తున్నటువంటి సన్మాన పత్రం గ్రోసు వంశ యశోపుత్రార్త్రమా ఎందరెందరో మహనీయులకు జన్మస్థలమైన నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామాన సుబ్బారావు నామాన మాతృమూర్తి శాంతమ్మ పితృదేవులు గోపాలయ్య పుణ్య దంపతులు నోముల పంటగా జన్మించినారు. మీరు ఆదర్శ జీవనులైన తల్లిదండ్రుల మార్గదర్శకములో ఆదర్శవంత మూర్తిమత్వంతో ఎదిగిన కొద్దీ ఒదిగి సామాజిక సంబంధ బాంధవ్యులుగా పురోగతి చెందారనుట అతిశయోక్తి కాదు. వినయభూషణ విద్యార్థి రత్నమా వినయవర్తనముతో కూడిన విద్యాభ్యాసమును గరిపి గురువుల మాటను జవదాటని గురుతర బాధ్యతతో మెలిగి చదువులు సాగించడంతో పాటు లోక జ్ఞాన సముపార్జన చేసి వృత్తి వ్యాసంగం వ్యాపారంలో వ్యాపార ధోరణి కన్నా మెల్లగా సామాజిక సేవా భావ స్ఫూర్తికి ప్రాధాన్యతనిస్తూ అంచెలంచెలుగా ఎదిగి అచంచలమైన కీర్తి ప్రతిష్ఠులను సముపార్జించుట మీలోని సామాజిక సేవా తత్పరతకు వ్యాపార వృత్తి నిబద్ధతకు నిదర్శనం. తృప్తినిచ్చే వృత్తి వ్యాసంగం తండ్రి గారి నుండి వారసత్వంగా పొందిన వ్యాపార వ్యాసంగం తండ్రిని మించిన తనయునిగా అభివృద్ధి పదవిలో నడిపించిన ఆదర్శ పుత్రులు మీరు. మీ తండ్రి గారు నాయుడుపేట నుండి కళాకారులు ప్రముఖ రాజకీయ నాయకులకు నిలయమైన నెల్లూరుకు మకా మార్చడంతో పాటు దశ దిశ మారి పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తమైంది. వచ్చేసిన కులబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదికలో మనందరికీ తెలుసు మనం హాయిగా రాత్రి 9 గంటలుగా పడుకుని ఉంటాం. కానీ ఇక్కడ ఎంతమంది వ్యక్తులు